అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ పేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. సో ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ ఫర్ ఆడిషన్ తెలుగు అండ్ మలయాళం బైలింగ్వల్ ఫిల్మ్ అని అంటున్నారు. దీనికి 2 హీరోలు కావాలంట, 2 హీరోయిన్స్ కావాలంట, అలాగే హీరో ఫ్రెండ్లుగా 5 కావాలంట, హీరోయిన్ ఫ్రెండ్స్గా 3 కావాలంట, అలాగే పోలీస్ క్యారెక్టర్కి ఫీమేల్ 45 సంవత్సరాలు ఉన్న ఫీమేల్ కావాలంట, అలాగే జైలర్ క్యారెక్టర్కి మేల్ మగవారు 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కావాలంట. సో ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారంటే అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి భవిశ్రీ గారు అడిగారండి, సార్ యాక్టర్ స్టార్టింగ్ కెరీర్ మూవీస్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళ ముందు చేసే వర్క్ ఒక యాక్టర్గా అయ్యాక కూడా కంటిన్యూ చేస్తారా? సో దీనికి నేనేం చెప్తానంటేనండి, యాక్చువల్గా మనం సినిమా వాళ్ళని ఎలాగ ఆలోచించాలి అనేది నేను ముందుగా చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. అంటే ఐఎమ్ నాట్ డీగ్రేడింగ్ ఎనీవన్. ఇప్పుడు భవిశ్రీ గారు అడిగారు కదా అని ఆవిడ నేను తప్పు చేయాలనే ఉద్దేశం లేదు, ఇంకొకరిని అప్గ్రేడ్ చేయాలనే ఆలోచన కూడా లేదు. బట్ మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. నేనేమంటాను అంటే లెట్ us థింక్ దాట్ నాకు ఇనీషియల్గా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడిగేవాళ్ళు అనమాట, అరే ఈ చిరంజీవి గారి ఇంట్లో కుక్కకి పిల్లలు పుట్టినాయి అంట కదా, ఎన్ని పిల్లలు పుట్టినాయి, బాలయ్య బాబు కొత్త కారు కొన్నాడంటే అది ఏ కలరు, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేనేమంటాను అంటే నాకు భవిష్యత్ గారి క్వశ్చన్ కూడా అలాగే అనిపించింది. చిరంజీవి గారి ఇంట్లో కుక్కకి ఎన్ని పిల్లలు పుట్టినాయో లేదంటే బాలకృష్ణ గారు ఏ కారు మార్చారో తెలుసుకోవడానికి నేను ఇండస్ట్రీకి రాలా. నేను ఇండస్ట్రీకి దేనికి వచ్చాను అంటే ఐ వాంట్ టు బికమ్ ఎ రైటర్, ఫుల్ ప్లెడ్జ్డ్ రైటర్ అవుదాం అనుకునే ఇండస్ట్రీకి వచ్చాను. సో ఇండస్ట్రీకి వచ్చిన కొంతకాలానికి అదంత ఈజీ కాదు అనే విషయం తెలుసుకొని రకరకాల క్రాఫ్ట్స్లో పనిచేసి ఫైనల్గా నాకు ఇది సమ్వేర్ అబౌట్ 3000+ ఎపిసోడ్స్ డైరెక్షన్ చేసిన తర్వాత గాట్ ఎ ఛాన్స్ టు రైట్ ఫ్యూ సీన్స్ ఫర్ మై ఓన్ ప్రాజెక్ట్స్. రాసుకుంటున్న టైంలో నాకేమనిపించింది అంటే ఒకనొక పెద్ద పెద్ద రైటర్ దగ్గర విజయ్ గారు నాతోటి కలిసి పనిచేస్తారా అని అడిగారు. కలిసి పనిచేసేదే ఉంది సార్, మీ కిందే పనిచేస్తాను, నాకు అలాంటి అబ్జెక్షన్ ఏం లేదు అని ఆయన దగ్గరికి వెళ్ళి పనిచేశాను. ఆయన దగ్గర పనిచేస్తున్న టైంలో ఇంకొక రెస్పెక్టివ్ రైటర్ దగ్గర రిక్వైర్మెంట్ ఉంది అని నాకు కామన్ ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేసి అడిగారు. సో ఆయన ద్వారా నేను ఆ రెస్పెక్టివ్ రైటర్ దగ్గరికి వెళ్ళాను. వీళ్ళ దగ్గర పనిచేస్తున్న టైంలో తెలుగు సినిమాకి శిఖరాగ్ర స్థాయిలో కూర్చున్న ఒక డైరెక్టర్ కమ్ రైటర్ ఆయన దగ్గర రాసే అవకాశం వస్తుంది అని అడిగారు. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి రాశాను. సో ఆ తర్వాత నాకు ఎప్పుడో ఒక 15 ఏళ్ల క్రితం ఫ్రెండ్గా, అంటే ఫ్రెండ్ అంటానికి కూడా లేదు, నా దగ్గర అసిస్టెంట్గా చేసిన ఒక వ్యక్తి ఆయన ఒక పెద్ద మెగా హిట్లు కొట్టేశాడు డైరెక్టర్ కమ్ రైటర్గా. సో ఆయన నాకు ఫోన్ చేసి, అన్నగారు ఇలాగ మనకి రిక్వైర్మెంట్ ఉంది, కొంచెం మీతో ఒక స్టోరీ డిస్కషన్ పెట్టుకుంటాను అంటే తప్పకుండా రామ్మా అన్నాను. నేను వెళ్ళాను, నేను మాట్లాడాను. ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ హీ పెయిడ్ మీ ఇన్ ఏ గుడ్ వే. అలా నేను ఆయన దగ్గర పనిచేశాను. సో వీళ్ళు నలుగురు దగ్గర పనిచేస్తున్న టైంలో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన ఒక రైటర్ దగ్గర అవకాశం వచ్చింది. సో ఆయనతో కలిసి పనిచేస్తున్నాను. సో నేనేమంటాను అంటే ఎవరైతే ఉన్నారో, నేను ఎవరితోటైతే పనిచేశానో నా ఆలోచన ఇది. నేను రైటింగ్ గురించి అంటారా సార్, పలానా జగదేక వీరుడు సుందరి సినిమాకి సంబంధించిన జిస్ట్ లైన్ ఏంటి సార్, దాని సినాప్సిస్ ఎలా చేయాలి, స్క్రీన్ ప్లే సినిక్ ఆర్డర్ ఎలా చేయాలి, ట్రీట్మెంట్ ఎలా చేయాలి అంటే ఐ కెన్ టాట్ యూ. బట్ ఐ డీంట్ కేమ్ టు ఇండస్ట్రీ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ద స్టార్స్ ఆర్ డూయింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ నాట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రొడ్యూసర్స్ ఆర్ డూయింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారు, డైరెక్టర్లు ఏం చేస్తున్నారు, ఆర్టిస్టులు ఏం చేస్తున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏం చేస్తున్నారు, పలానా ఆర్టిస్టు రేవ్ పార్టీకి వెళ్ళింది కదా, ఆ రేవ్ పార్టీలో ఆవిడ దొరికిందంటే అది నిజమేనా అని అడిగితే నా దగ్గర ఆన్సర్స్ ఉండవు. ఎందుకంటే ఐఎమ్ నాట్ బీయింగ్ ఏ మేనేజర్ ఆఫ్ దట్ పర్టికులర్ లేడీ ఆర్ దట్ పర్టికులర్ ఆర్టిస్ట్. నేను ఆర్టిస్ట్కి కావచ్చు, ఆ లేడీకి కావచ్చు, నేను మేనేజర్గా ఉండడానికి ఇండస్ట్రీకి రాలా. నేను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, రైటర్గా ఉండడానికి ఇండస్ట్రీకి వచ్చాను. కాబట్టి రైటింగ్కి సంబంధించిన ఏదైనా, లేదు డైరెక్షన్కి సంబంధించిన ఏదైనా, లేదంటే యాక్టింగ్కి సంబంధించిన ఏదైనా కానీ ఐ కెన్ టెల్ యూ. సో నేను ఇక్కడ మిమ్మల్ని తప్పు పట్టట్లేదండి క్వశ్చన్ అడిగినందుకు. బట్ నేనేమంటానంటే మీరు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కూడా అలాంటి ఒక థాట్ ప్రాసెస్ తోటి రాగలిగినట్లయితే మీరు సక్సెస్ అవుతారు. లేదు సార్ నేను మేనేజర్గా వద్దాం అనుకుంటున్నాను అంటారా, ఇట్స్ అప్ టు యూ. లేదు సార్ నేను కోఆర్డినేటర్గా వద్దాం అనుకుంటున్నాను, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి వస్తున్నాను అంటే ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ కప్ ఆఫ్ టీ. నేను ఆ కైండ్ ఆఫ్ పర్సన్ని కాదు. నాకు అసలు అలాంటివి ఎవరైనా చెప్తున్నా కూడా నా పక్కన కూర్చొని నేను అంతెందుకు అంటే పాపం ఆయన పేరు తీసి ఆయన తగ్గించాలని కాదు కానీ
ఒక మన ప్రొడ్యూసర్ గారు ఫైనాన్షియర్ గారే ఒకనొక సందర్భంలో ఇలాంటి ఒక టాపిక్ తీసుకొస్తే ఆయన కూడా అన్నాను, సరే ఈ విషయాలు మనం మాట్లాడటానికి, మనం ఆ విషయాలు మాట్లాడటానికి కాదు కదా మనం ఇండస్ట్రీకి వచ్చింది. మనం వచ్చిన పర్పస్ వేరు, మనం చేద్దాం అనుకుంటుంది వేరు. మనం యూ వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్, దాని గురించి మాట్లాడండి. యూ వాంట్ టు బికమ్ ఏ క్రియేటర్, దాని గురించి మాట్లాడండి. సరే సినిమా చేస్తే ఎలాగుంటుంది. అప్పటి నుండి అంటే నేను ఓన్లీ ఒకసారి అనుకుంటా నేను చెప్పింది, ఆయన మళ్ళీ రిపీట్ చేయాలి ఏ రోజు కూడా. సో దట్ ఈస్ వాట్ ద డిటర్మినేషన్ హీ హ్యాస్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్. అప్పటి నుండి ఆయన నాతో ఏది మాట్లాడినా కూడా, సార్ ఈ కథ అనేది ఎలాగ టేక్ ఆఫ్ చేస్తే బాగుంటుంది, దీన్ని డైరెక్షన్ ఎలా చేస్తే బాగుంటుంది, దీనికి మనం షార్ట్ ఫిల్మ్గా చేద్దామా, యూట్యూబ్ సిరీస్గా చేద్దామా, లేదంటే సినిమాగా చేద్దామా అనే టైప్లో ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. సో నేనేమంటే అలాంటి ఇది ఉంటే మీరు సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు గెటింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, వాళ్ళు చేస్తారో లేదో నేను అసలు పట్టించుకోను, నాకున్న ప్రాబ్లం అది. నేను ఏదైనా సినిమా గురించి మాట్లాడతాను, వాళ్ళ పర్సనల్ లైఫ్స్. ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ గురించి మీరు నన్ను అడిగినా కూడా, సార్ మీకేంటి మధురా నగర్లో ఇల్లుందా, లేదంటే మీరు ఫినాన్షియల్లీ ఇదా తెలుసుకొని ఏం చేస్తావు? నా దగ్గర వాచ్మెన్గా పనిచేస్తావు, నా దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తావా, లేదంటే నా ఇంట్లో పని మనిషిగా పనిచేస్తావా? పని మనిషిగానో కార్ డ్రైవర్ గానో వాచ్మెన్ గానో నిన్నైతే ఖచ్చితంగా పెట్టుకోను, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఉన్న వాళ్ళని కాదని నిన్ను ఎందుకు పెట్టుకుంటా, రైట్? సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. అనవసరమైన విషయాలు ఎప్పుడైతే మీరు పక్కకి ఇది చేస్తారో అప్పుడు మాత్రం మీకు అవసరమైన విషయాలకు స్పేస్ దొరుకుతుంది. మీకు అర్థం అవడం కోసం ఒక ఇది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ మొత్తం డస్ట్ పెరిగిపోయింది, మీకు దగ్గరలో ఒక కొండ ఉంది, ఆ కొండలో ఉంటే ఆ మంచినీళ్ళు ముంచుకొని తాగాలి, మీకు బాగా దాహం వేస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ డస్ట్ని క్లియర్ చేసి ఆ తర్వాత అదే గ్లాస్ తోటి మంచినీళ్ళు ముంచుకొని తాగుతారు, అంతేనా? అంతే కదా. సో నేను అదే మీకు చెప్తున్నాను, మీ బ్రెయిన్ అంతా డస్ట్ తోటి పెరిగిపోయినప్పుడు, రకరకాల వ్యాపకాలతో మీ బ్రెయిన్ అంతా ఫిల్అప్ అయిపోయినప్పుడు, మీకు ఏదైతే అవసరమో దాని గురించి ఆలోచించడానికి స్పేస్ ఉండదు. సో ఆ స్పేస్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు మీరు సక్సెస్ అవ్వటం అనేది ఇంపాసిబుల్. సక్సెస్ అవ్వని వాళ్ళకి నేను ఏదో జ్ఞానబోధ చేయడం అనేది నా ఇమ్మెచ్యూరిటీ, నా మూర్ఖత్వం. కాబట్టి దయచేసి సక్సెస్ రూట్ని మాత్రమే మీరు బ్రెయిన్లో పెట్టుకొని అలాంటివి మాత్రమే చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇది మీకు హర్ట్ అయినా కానీ హర్ట్ అవ్వండి, పర్లేదు. బట్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి నేను మీకు ఒక మంచి చెప్పానని అనుకుంటున్నాను. సో మీరు దీన్ని పాజిటివ్గా తీసుకుంటారు అని అనుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ చెప్పాను కదండి, తెలుగు అండ్ మలయాళం బైలింగ్వల్ అంట. ఏమో ఈ సినిమా అనేది రేపు అనే రోజు మంజుమల్ బాయ్స్ లాగా ఒక పెద్ద హిట్ అవుతుందేమో. అలాంటి హిట్ సినిమాలో మీరు కూడా పార్ట్ కావాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9849732145. ఐ రిపీట్ 9849732145. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తుంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.